రూతు గ్రంథము 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కెల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోను 2 చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనివిటిని లేని దాయను, దిక్కుమాలిన దాయను. ఫ్రెండ్స్, బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, అనగా ఆహారము సమృద్ధిగా ఉండవలసినటువంటి గ్రామము, దేవుడు ఏర్పరచుకున్న గ్రామము. కొంతమంది భక్తులు అంటారు ప్రపంచంలో కేంద్రము, ప్రపంచంలో సెంటర్ స్పాట్, భూమి మీద సెంటర్ స్పాట్ ఏమిటయ్యా అంటే బెత్లెహేం. ఆ కేంద్రంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన స్థలం బెత్లెహేం. ఆ బెత్లెహేములో కరువు వచ్చిందట. ఎందుకు కరువు వచ్చింది? ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు కడుపు మాడుతుంది? ఎందుకు కడుపు నింపుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితికి వాళ్ళు చేరారు? కారణం ఏమిటి? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? కడుపు కాలిపోతుంది బ్రదర్, కడుపు నింపుకోలేకపోతున్నాను, కన్న బిడ్డల కడుపు నింపలేకపోతున్నాను, కట్టుకున్న నా భార్య కడుపు నింపలేకపోతున్నాను, కరువు గుండా వెళుతున్నాను, కష్టాలు గుండా వెళుతున్నాను, కన్నీటి లోయ గుండా వెళుతున్నాను, కారణం నాకు అర్థం కావటం లేదు అనొచ్చు. కారణం స్పష్టంగా తెలియజేస్తాను, విను. కరువు వచ్చిందట. ఎందుకు కరువు వచ్చిందో ఒక్క పేజీ తిరగేయండి, మీకు తెలుస్తుంది. ముందుగా ఉన్నటువంటి న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి వచనము, కరువు ఎందుకు వచ్చింది? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అర్థమైందా? న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న రోజుల్లో ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, దేవుడు లేకుండా జీవిస్తున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు? నా ఇష్టం, నా శరీరం, నా జీవితం, నా బ్రతుకు, నా ఉద్యోగం, నా అందం, నా ఇష్టం. ఉన్నారా మన మధ్య ఎవరైనా? సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను మనలను సృష్టించింది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. మనల్ని సృష్టించిన దేవుని చిత్తానుసారంగా జీవించటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుని యొక్క కంట్రోల్లో నువ్వు ఉన్నట్లయితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడినప్పుడు ఆ ప్రాంతంలో ఏమొచ్చి పడిందో తెలుసా? చెప్పండి. కరువు వచ్చి పడింది. ఈరోజు నీ జీవితంలో కరువు ఉందా? ఈరోజు నీ జీవితంలో కష్టం ఉందా? ఈరోజు నీ జీవితంలో కడుపు కాలిపోతుందా? కడుపు నింపలేని స్థితికి నువ్వు చేరిపోయావా? దానికి కారణం చెప్పంటావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, కడుపు కాలిపోతున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు దానికి కారణం ఏమిటో తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే దేవుడు నీ కడుపు నింపుతాడు. కానీ దేవుడు లేకుండా నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్ళి బాగుపడతావు? కరువు ఉందని, కడుపు మాడిపోతుందని, కష్టాలు తీరటం లేదని దుబాయ్ వెళ్ళిపోతే కష్టాలు తీరిపోతాయా? ఇంగ్లాండ్ వెళ్ళిపోతే కష్టాలు తీరిపోతాయా? అమెరికా వెళ్ళిపోతే, ఆస్ట్రేలియా వెళ్ళిపోతే కష్టాలు తీరిపోతాయా? దరిద్రం నీలో పెట్టుకొని, శని నీలో పెట్టుకొని, పాపాన్ని నీలో పెట్టుకొని ఎక్కడికి వెళితే నువ్వు బాగుపడతావో చెప్పు. భర్త వచ్చి అంటున్నాడు భార్యతో, నయోమితో, ఇక్కడుంటే మనం బతకలేం, ఈ స్థలం మనకు కలిసి రాలా, మనం మోయాబు దేశానికి వెళ్ళిపోదాం. మోయాబు దేశం శపితమైన దేశం, మోయాబు దేశం దేవుడు లేనటువంటి దేశం, దేవుడిని లెక్క చేయని దేశం. అలాంటి దేశానికి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయి ఏమన్నాడు తెలుసా? నిన్ను బ్రతికిస్తా, నా బిడ్డల్ని బ్రతికిస్తా, రా. భార్యను బిడ్డలను తీసుకెళ్ళిపోయాడండి. బ్రతికిస్తానని చెప్పి తీసుకెళ్ళిన వాడు కాస్త హఠాత్తుగా చచ్చిపోయాడండి. దేవుడు లేనటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళి, దేవుడు రానటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళి, దేవుని సహవాసాన్ని, సన్నిధిని పోగొట్టుకొని నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి, నా భార్యను పోషిస్తా, నా బిడ్డలను పోషిస్తా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటా, కాస్త డబ్బులు జమ చేసుకుంటా అని నువ్వు అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం. బైబిల్లో మనం చూస్తున్నాం,
ఎలీమెలెకు తన భార్య అయినటువంటి నయోమిని తన ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోయి ఎక్కడికట్ట మోయాబు దేశానికి, దేవుడు లేని దేవుడు రానటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు దేవుని పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకోవాలా. తన ఇష్టం చేయాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే మనిషి తన ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తాడో కష్టాలు కొని తెచ్చుకుంటాడు, కరువును కొని తెచ్చుకుంటాడు, కడుపు కాలిపోయే విధంగా చేసుకుంటాడు. చివరికి ఏమైందంటే బ్రతికిస్తాను అని చెప్పి వెళ్ళిన వాడు కాస్త చచ్చిపోయాడండి. దేవుడు లేకపోతే మిగిలేది అధోగతి. ఆ తండ్రిని నమ్మి వెళ్ళినటువంటి కొడుకులు కూడా చచ్చిపోయారండి. ఆ ఇంట్లో ఉన్న నయోమి, ఓర్పా, రూతు ముగ్గురు ఆడవాళ్ళు కూడా భర్తలను పోగొట్టుకొని విధవరాలుగా మిగిలిపోయారండి. మోడు బారిన జీవితాలు. ఏమర్థమవుతుంది మనకి? దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్న, ఆయనకు దూరం అయిపోయిన మన జీవితంలో మిగిలేదేంటో తెలుసా? అధోగతే, అంతమే. ఈరోజు దేవుడు లేకుండా నువ్వు ఏం చేసినా, దేవుడు రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వినో, అధోగతే. ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు వేసే ముందు దేవుడిని కలుసుకో, దేవునికి ప్రార్థన చేయి, దేవుని యొక్క సహాయముతో, సహకారంతో, సన్నిధితో ముందు అడుగు వేసే ప్రయత్నం చేయి. దేవుడు సేవకు నిన్ను పిలిచాడా? సేవలో పాలు పంచుకోమన్నాడా? మరి ఎందుకు పారిపోయావు? ఎందుకు దూరం అయిపోయావు? దూరం అయిపోయి పారిపోయి ఏమి సాధిస్తావు? వినో, జీవితం ఖాళీ కాబోతుంది. నీ బ్రతుకే ఖాళీ కాబోతుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో. మహాపరిశుద్ధుడు అయిన బహు ప్రియమైనటువంటి తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇష్టానుసారంగా జీవించి కరువును, కష్టాన్ని తెచ్చుకున్నటువంటి నాయన ఇశ్రాయేలీలు కరువుకు కారణం ఏమిటో తెలుసుకొని నిన్ను దూరం చేసుకోవడమే, నువ్వంటే భయము భక్తి లేకుండా జీవించడమే ఈరోజు కష్టానికి కారణం అనే వాస్తవాన్ని గ్రహించి కుటుంబాన్ని కట్టుకోవాల్సిన ఎలీమెలెకు నువ్వు లేనటువంటి స్థలానికి వెళ్ళి బ్రతకాలని ఆశపడి ఆఖరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. నాయన నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా, ఏమి చెయ్యాలని ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేము. ఇది వాస్తవం. నీకు దూరం అయిపోయి ఏదో సాధించాలని అనుకున్న మమ్మల్ని క్షమించయ్యా. ఖాళీ అయిపోయినటువంటి మా జీవితాలను ప్రభువా క్షమించయ్యా, అంగీకరించయ్యా. మా జీవిత నావలో అడుగు పెట్టి నాయనా మేము సమస్తము కలిగి జీవించే భాగ్యము దయచేసి మళ్ళా నీ సేవ చేసే, మళ్ళా ఎక్కడుంటే అక్కడ నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.